పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అత్యంత పవిత్రమైన రోజు పామ్ సండేను జరుపుకుంటున్నాము. మరానికొమ్మల ఆదివారం. ఇది మనను పరిశుద్ధ వారంలోనికి ప్రవేశింపచేసే ద్వారం. ఈ వారంలో మనం యేసు ప్రభు యొక్క బాధలు, మరణం మరియు మహిమైన పునరుత్థానం లోతుగా ధ్యానించబోతున్నాం. ఈరోజు మనం చదివినటువంటి పరిశుద్ధ దివ్యగ్రంథ పట్టణాలలో మనకు యేసు యెరూషలేములో చేసిన మహిమగల ప్రవేశాన్ని చూపిస్తుంది. జనసమూహము ఓసన్నని కేకలు వేస్తూ తాటికొమ్మలు ఊపుతూ ఆయనను రాజుగా స్వాగతించింది. కానీ మహిమైన ఘట్టంలో ఒక చిన్న సాధారణమైన అంశం మన దృష్టికి రావాలి. అది యేసు ప్రయాణించిన గాడిద పిల్ల. ఈ గాడిద మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది. దేవుడు తన మహిమను ప్రకటించడానికి గొప్ప వారిని మాత్రమే కాదు, సాధారణమైన వారిని కూడా ఉపయోగిస్తాడని ఇది మనకు తెలియజేస్తుంది. అయితే మొట్టమొదటి అంశము, దేవుడు మన స్థితిని పూర్తిగా తెలుసుకుంటాడు. యేసు తన శిష్యులకు, మీరు గ్రామములకు వెళ్ళగానే ఒక కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను కనుగొంటారని చెప్పాడు. ఇది యాదృచ్ఛికము కాదు, ఇది దేవుని సంపూర్ణ జ్ఞానానికి నిదర్శనం. దేవుడు మనం ఎక్కడ ఉన్నామో మాత్రమే కాదు, మనం ఎలా ఉన్నామో కూడా తెలుసుకుంటాడు. బైబిల్లో మనం చూసే ప్రతి ఒక్కరి వారి జీవన స్థితిలో క్రీస్తు ప్రభు కలుసుకున్నారు. పనులు వసూలు చేస్తున్న మత్తయిని ఆయన పిలిచాడు. చెట్టు మీద ఉన్న జక్కైన ఆయన పేరును పిలిచాడు. అదేవిధంగా సమరీ స్త్రీ బావి దగ్గర ఆయన కలుసుకున్నాడు. మత్తయి సువార్త 9వ వచనము, లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనము, యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనము. ఇదే విధముగా మన జీవితంలో కూడా మనం ఎక్కడ ఉన్నామో, బాధలోనూ పాపములోనూ గందరగోళంలోనూ దేవుడు మనను అక్కడ చేరుకుంటాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, మీ తల వెంట్రుకలు సైతము లెక్కించబడి ఉన్నాయని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉంటాడు. ఇది దేవుని ప్రేమ ఎంత వ్యక్తిగతమైనదో చూపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఒంటరిగా లేము. మన స్థితిని దేవుడు పూర్తిగా తెలుసుకొని మనలను తన వైపు పిలుస్తున్నాడు. రెండవ అంశము, పవిత్రత మరియు వినయము దేవుని ఎంపికకు ఆధారం. యేసు ఎవరు ఎక్కని గాడిద పిల్లను తీసుకుని రమ్మని చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఇది ఒక సాధారణమైన వివరంలా కనిపించిన ఇది ఒక ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. ఎవరు ఉపయోగించిన గాడిద పవిత్రతను సూచిస్తుంది. దేవుడు తన పనుల కోసం పరిశుద్ధమైన వాటిని ఎన్నుకుంటాడు. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఇలా అంటాడు, వినయపూర్వకమైన పశ్చాత్తాపం గల హృదయాన్ని నేను చూచెదను. దేవుడు కన్యైన మరియమ్మను ఎన్నుకున్నాడు, ఎందుకంటే ఆమె వినయముతో నిండినది. యేసు కోసం ఎవరు ఉపయోగించిన సమాధిని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆయన కోసం ఎవరు ఎక్కని గాడిదని ఎన్నుకున్నాడు. ఇది మనకు ఒక పిలుపు లాంటిది. మన హృదయాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి. వినయము మన జీవితానికి అలంకారం కావాలి. ఎందుకంటే దేవుడు గొప్ప ప్రతిభను కాదు, వినయపూర్వకమైన హృదయాన్ని చూస్తాడు. మూడవదిగా, బంధనాల నుండి విముక్తి అవసరం. దాన్ని విప్పి తీసుకుని రండి అని క్రీస్తు ప్రభు చెబుతున్నారు. అనగా ఈ గార్ధాబము కట్టబడి ఉంది. ఇది మన జీవితానికి ఒక ప్రతిబింబం. మనం చాలాసార్లు బంధించబడి ఉంటాము. పాపాలకు, చెడు అలవాట్లకు, స్వార్థానికి మనం కట్టబడి ఉంచుతాం మన జీవితాలను. గలతీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు అని చెప్పబడి ఉంది. కానీ ఆ స్వేచ్ఛను అనుభవించడానికి మన బంధనాల నుండి బయటపడాలి. చిన్న చిన్న బంధనాలు కూడా మన ఆత్మీయ ఎదుగుదలను అడ్డుకుంటాయి. ఈ పరిశుద్ధ వారంలో మనల్ని ప్రశ్నించుకోవాలి. నన్ను కట్టిపడేస్తున్నది ఏమిటి? దేవుని వైపు నడవడానికి నన్ను అడ్డుకున్నది ఏమిటి? దేవుడు మనల్ని విముక్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనకు సమర్పించుకుంటే ఆయన మన బంధనాలను విప్పుతాడు. నాలుగవదిగా, విధేయతలోనే ఆశీర్వాదం దాగి ఉంది. ఆ గార్ధాబము తన యజమాని చెప్పినట్లు నడిచింది. అది ప్రశ్నించలేదు, తిరస్కరించలేదు, కేవలం విధేయత చూపింది. ఇదే నిజమైన శిష్యత్వం. మన జీవితంలో కూడా దేవుని చిత్తానికి విధేయత చూపడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు దేవుని యోచన మనకు అర్థం కాకపోవచ్చు, కానీ విధేయతలోనే ఆశీర్వాదం దాగి ఉంది. యేసు తన జీవితంలో పరమ విధేయతను చూపించారు. నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగునుగాక. ఈ మాటలు మనకు ఆదర్శం. మన దేవుని చిత్తాన్ని అంగీకరించినప్పుడు మన జీవితంలో నిజమైన శాంతి మరియు ఆనందం వస్తాయి. చివరిగా, 5వదిగా, మహిమ అంతా దేవునికి చెందాలి. యెరూషలేములో ప్రవేశించినప్పుడు ప్రజలు ఓసానని కేకలు వేస్తూ యేసును మహిమపరిచారు. కానీ ఆ గౌరవము గార్ధాబముకి చెందినది కాదు, యేసుకు చెందినది. ఇది మన జీవితానికి ఒక గొప్ప పాఠం. మనం చేసే ప్రతి మంచి పని, మనకు వచ్చే ప్రతి గౌరవం అన్నీ దేవునికి చెందాలి. మనం కేవలం ఒక సాధనం మాత్రమే.
యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు ప్రభువు ఈ విధముగా చెబుతున్నారు, నన్ను విడిచి మీరు ఏమీ చేయజాలరు, కాబట్టి మన విజయాలు మనకే ఆపాదించుకోకూడదు, దేవునికి మహిమ ఇవ్వాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ వారంలో మనం మన హృదయాన్ని పరిశీలించుకుందాం. దేవుడు మన స్థితిని తెలుసుకుంటాడని నమ్ముదాం. పవిత్రత మరియు వినయాన్ని పెంపొందించుకుందాం. మన బంధనాల నుండి విముక్తి పొందుదాం. దేవునికి విధేయులుగా జీవిద్దాం. ప్రతి మహిమను దేవునికి అర్పిద్దాం. యేసు చెప్పినట్లుగా మనము వాక్యములో ప్రభువునకు ఇది అవసరం. ఈ మాట మన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దేవుడు మన అవసరము, మన జీవితాన్ని ఆయనకు సమర్పిస్తే ఆయన మనలను తన రాజ్య నిర్మాణంలో ఉపయోగిస్తారు. కాబట్టి ఈ యొక్క పామ్ సండే మన జీవితంలో ఒక మార్పు ప్రారంభం కావాలి. వస్తన్నంటూ యేసును స్వాగతించిన జనసమూహంలో కాకుండా శిలువ వరకు ఆయనను అనుసరించే నిజమైన శిష్యులవుదాం. దేవుడు మేమందరిని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.